ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము. ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము. మాకు ప్రాణం లేని సమయంలో ప్రాణమిచ్చిన దేవుడవు. ప్రాణమిచ్చిన దేవుడవు. మాకు ప్రాణం లేని సమయంలో ప్రాణమిచ్చిన దేవుడవు. ప్రాణమిచ్చిన దేవుడవు. ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము. ప్రాణమిచ్చిన దేవుడు అనే ఈ టీవీ ప్రోగ్రాంని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మీ అందరికీ నా శుభాభివందనములు తెలియచేస్తూ ఉన్నా. 88వ సంవత్సరం నుంచి ఇప్పుడు 2016 వరకు ప్రభు తను రెక్కల క్రింద నన్ను కాపాడుతూ ఆరోగ్యంగా ఉంచారు. తేడా అనేది ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నేను అలా ప్రభు దగ్గర నిబంధన చేసుకున్న సమయంలో జరిగిన నిబంధనను నా ప్రభు విని ఆయన వచ్చి నాకు సహాయం చేశారు. సహాయం చేసిన తర్వాత నేను డ్యూటీలో చేరే సమయానికి నేను అనుకున్న నిర్ణయం ఏంటో ప్రభు నాకు చెప్పకపోయినా నాకే జ్ఞాపకం వస్తుంది. ప్రభు కూడా జ్ఞాపకం చేస్తున్నారు. నేను చేయవలసింది సేవ. నేను ఎప్పుడు చేయాలి సేవ? ముందు ఉద్యోగం ఇంపార్టెంట్. నేను జాబ్ చేస్తూ ఉన్నా. మార్నింగ్ 8 నుంచి ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు డ్యూటీ చేయాలి. ఈ 2 గంటల నుంచి సాయంత్రం 4 లేకపోతే 6 గంటల వరకు కనీసం రోజుకి 3 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ వాట్స్లో ఏదో ఒక రకంగా ఎవరికో ఒకరికి ఇంకా నేను యూనిఫామ్ మార్చేసుకుని నేను డ్యూటీ అయిపోయిన తర్వాత ఒక్కొక్క వార్డులో ఒక్కొక్కరికి ఇద్దరికో ఎవరికో కొంతమందికి వాక్యం చెబుతూ ప్రభు చెప్పమన్న చోట ప్రార్థన చేసి ఇంటికి 4 అయ్యేటప్పటికి ఇంటికి వచ్చేదాన్ని. అంటే 2 అవర్స్ ఒక్కొక్క రోజు, 3 అవర్స్ ఒక్కొక్క రోజు. అలా నాకు సమయం పెంచుకుంటూ వస్తున్నారు ప్రభు. చేస్తున్నా. ప్రార్థన చేయటమే నా పని. వాక్యం చెప్పటం పూర్తిగా రాదు, కానీ వాక్యం చెప్పి చిన్నదైన మాట చెప్పుతున్నా. స్వస్థతలు ఇస్తున్నారు ప్రభు నా ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను ఇంకా మాతో పాటుగా మా ఆత్మీయురాలు సుగంధమ్మ గారు, షేక్ సుగంధమ్మ, ఆమె ఇప్పుడు చనిపోయారు. ఆమె నేను ఎప్పుడూ కలిసి ప్రార్థన ఆమె చెయ్యమ్మా, ప్రార్థన చెయ్యి, నేను ప్రార్థన చేస్తాను మీకోసమని నా కొరకు ప్రార్థన చేస్తూ ఉండేది. ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో అనేక రకాలుగా ప్రభువు ఆమెలో నుంచి కొన్ని రకాల గిఫ్ట్స్ రిలీజ్ చేస్తూ ఉన్నప్పుడు నేను అవి పొందుకునేదాన్ని. ఆసక్తిగా ప్రార్థనలో కూర్చునేదాన్ని. నాకు ఒక బలమైన ఆసక్తి ఉంది. మరి లేకపోతే నేను ఎలా సేవ చేయగలుగుతా? నేను ప్రభు దగ్గర ఒప్పందం అయ్యా, నేను బ్రతికి నా బిడ్డలకు ఒక తల్లిగా ఉంచితే, నేను బ్రతికి నా భర్తకు ఒక భార్యగా ఉంచితే, ఈ లోకములో వాక్యం తెలియని వారికి, ప్రార్థన తెలియని వారికి, నశించుతున్న ఆత్మలకు సాక్ష్యం చెప్తా, వాక్యం చెప్తా. ప్రభువా నన్ను వాడుకో, నన్ను నిలబెట్టుకో అని ప్రభు దగ్గర నేను ఒప్పందమైన రోజు నేను మర్చిపోకుండా ఆ మాట కోసం నేను చాలా ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తూ, ఆసక్తి కలిగి విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ఆ రోజు నుంచి అనేక రకాలుగా నన్ను స్టెప్ బై స్టెప్ పైకి తీసుకొచ్చారు ప్రభు. నన్ను ఉద్యోగంలో ఉన్నంతకాలం నాకు ఏ మాట రాలేదు. డ్యూటీలో ఫుల్ఫిల్ వర్క్. ఒకవేళ నేనేమైనా పొరపాటు చేస్తే ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తూనే ఇంకా ఇప్పటికీ కూడా ఏమైనా పొరపాటు ఉంటే నా మీదకి రానియొద్దు ప్రభువా, నా బిడ్డల మీదకి రానియొద్దు శాపము. డ్యూటీలో ఏదైనా ఎప్పుడైనా అలసట కానీ లేకపోతే విసుగుదల కానీ కనబరిచానేమో క్షమించండి.
6 అవర్స్ కాదు, 10 అవర్స్ డ్యూటీ, 8 అవర్స్ డ్యూటీ చేసిన విషయాలు కూడా ఉన్నాయి. నేను అలా చేస్తూ ఉన్నప్పుడే, నాకు అనేక వరాలు ఇస్తూ ఉన్నప్పుడు అనేక మంది చనిపోయిన రోగులని కేవలము ప్రార్థన ద్వారా లేపారు. కానీ హాస్పిటల్లో ఏ ఒక్కరికి తెలియదు నేను ప్రార్థన చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాననే సంగతి. డాక్టర్స్ అనుకునే వాళ్ళు మేము మంచి ట్రీట్మెంట్ ఇచ్చాము, వాళ్ళు బ్రతికారు అనుకొని. కానీ చనిపోవలసిన వ్యక్తులు కొంతమంది ఎన్కఫ్లైటిస్ అనే వ్యాధితో బాధపడే వ్యక్తుల్ని ప్రభువు ప్రార్థన చెయ్యి, వాడు చనిపోయే స్థితిలో ఉన్నాడని డాక్టర్స్ వదిలేశారు కదా, నువ్వు చెయ్యి ప్రార్థన, వాని కోసం నేను స్వస్థత విడుదల చేస్తానని ప్రభు ఈ సిస్టర్ గారి ద్వారా చెప్పినప్పుడు నేను వారి దగ్గర చాలా జాగ్రత్తగా నేను చేయవలసిన డ్యూటీ కంటే 1-2 గంటలు ఎక్స్ట్రా డ్యూటీ చేస్తూ వారి దగ్గర ప్రార్థన చేస్తూ ఆ మందులు ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్నప్పుడు వారిని ప్రభువు చనిపోయిన వారిని లేపారు. కానీ అనేక మంది డాక్టర్స్కి తెలియదు. కానీ ఒకే ఒక డాక్టర్ చెప్పారు, ఆయన ఇప్పుడు లేరు, చనిపోయారు ఆయన. సిస్టర్, యు ఆర్ రియల్లీ, మీరు చాలా చేసిన పని చాలా గొప్పది, మంచి సేవ చేశారు మీరు. ఆ బిడ్డ చనిపోతాడు అనుకున్నాం, కానీ మీరు ఎప్పుడు చూసినా వాడికి ఏదో ఒకటి సహాయం, చిన్న పిల్లోడు 12 సంవత్సరాల పిల్లోడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మందు ఇస్తాం, రైల్స్ టు ఫీడింగ్స్ ఇస్తాం, ఇంజక్షన్ చేయటమో లేకపోతే ఆ బిడ్డ దగ్గర నుంచొని ఏదో ఒకటి చేస్తూ ఉంటున్నారు. చాలా మంచి సర్వీస్ చేశారని ఒక డాక్టర్ చెప్పాడు. కానీ నాకు డాక్టర్ చెప్పటం కాదండి, మనుషులు చెప్పటం కాదు, అదే చెప్తున్నాడు ఇక్కడ ప్రభువు. మీరు సమస్తము విడిచిపెట్టొద్దు నా కోసం, కానీ విడిచిపెట్టినట్లుగా కనబడతారేమో, కానీ ఇలా చేయాలి. విడిచిపెట్టలేదు, నేను నా భర్తని విడిచిపెట్టలేదు, నా బిడ్డని విడిచిపెట్టలేదు, కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టాను నేను. అంటే ఈ లోకములో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి నాకు నువ్వు కాదు కావాల్సింది, ఎంజాయ్మెంట్ కాదు, సినిమాలు కాదు, షికార్లు కాదు, ఎక్కడెక్కడో డ్యాన్సులు కాదు, లేకపోతే అది కాదు ఇది కాదు, నాకు కావలసింది యేసుక్రీస్తుకున్న లక్షణాలు నాకు కావాలి. యేసుక్రీస్తు చేసిన సేవ, అలాంటి సేవ నేను చెయ్యాలి. చనిపోతున్న వారిని లేపగలిగిన శక్తి సామర్థ్యాలు నాకు కావాలి అని నేను ప్రభువుని అడిగినప్పుడు నిజంగా 2 కేసెస్ సక్సెస్ అయినాయి. చనిపోయిన వాళ్ళని ఇక తీసుకెళ్ళిపోండి ఇంటికి అన్నప్పుడు, వద్దు మీరు తీసుకెళ్ళొద్దు, ఇక్కడే ఉంచండి, ఇంకా అయ్యా ఇంకొక రోజు 2 రోజులు చూసి తీసుకెళ్తామని చెప్పండి మీరు అని డాక్టర్స్కి చెప్పండి అని అలా అటెండర్స్ చెప్పిస్తే వాళ్ళు కాదమ్మా తీసుకెళ్ళొచ్చు, ఇంకా ఉపయోగం లేదు కదా, వాడవలసిన మందులన్నీ వాడేసామని చెప్పినప్పుడు వాళ్ళు ఉంచారు. అప్పుడు నేను ఇలా ఇంకా 2 రోజులు టైం, డాడీ తీసుకెళ్ళిపోమంటున్నారు కదా, నువ్వు సహాయం చేయని ప్రార్థన చేసినప్పుడు ప్రభు వారిని నిజంగా బాగు చేసి మరణం నుంచి లేపారు. దానికి నేను చాలా రుణపడి ఉండా ప్రభువుకి. ఎందుకంటే డాక్టర్స్ అవకాశం లేదని చెప్పినా నేను విడిచిపెట్టకుండా ప్రభు దగ్గర గోజాడినప్పుడు ప్రభు వాళ్ళ అద్భుతాలు చేశారు. అద్భుతాలు చేసినప్పుడు నా హృదయం ఇదే, వీడే 12 సంవత్సరాల బిడ్డ అని వాడికి ఇంజక్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నా బిడ్డ జ్ఞాపకం వచ్చేవాడు. నా బిడ్డ కూడా ఇన్ని సంవత్సరాల వయసు అయితే వాళ్ళు బాధపడుతుంటే నేను ఎలా బాధపడకుండా ఉంటానని అలా మనసులో నిశ్చయం వచ్చేసింది. నేను ఎప్పుడైతే ఒప్పందం తీసుకున్నానో ప్రభు దగ్గర, అప్పుడే ప్రభు నాలోకి వచ్చేసి నా లక్షణాలు మార్చేశాడు. అంతకుముందు అయితే ఈ లక్షణాలు నాలో లేవు. నేను సరిగ్గా ప్రార్థన చేయలేకపోయేదాన్ని, ఎప్పుడు వ్యసన పడుతూ ఉండేదాన్ని, ఎప్పుడు ఈ ఉద్యోగంలో నుంచి ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని చూసేదాన్ని. కానీ ఇప్పుడు ఇంకా కొంచెంసేపు సేవ చేయాలి, ఇంకా కొంచెంసేపు నా టైం గడపాలి వీరితో, యేసుక్రీస్తు ప్రభు కొరకు అనుకునే ఒక నిర్ణయం అది తీసుకోవటం జరిగింది. అదే ప్రభు అంటున్నారు ఇక్కడ, మీరు సమస్తాన్ని విడిచిపెట్టి నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనాను, అక్కజెల్లెంటనైనాను, తండ్రినైనాను, తల్లినైనాను, పిల్లలనైనాను, భూములనైనాను, ఇండ్లనైనాను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును అనే మాటను బట్టి, ఇదిగో ఇక్కడ ఇప్పుడు నేను చెప్పుతున్న ప్రతి విషయం ఆయన నామము నిమిత్తము మనము సమస్తాన్ని విడిచిపెట్టాలి. అంటే విడిచిపెట్టేసి పూర్తిగా సపరేట్ అయిపోమని కాదు ఇక్కడ అర్థం. నేను చెప్తున్నాను, అక్కడ డ్యూటీ చేస్తూ సేవ చేశాను.
రిటైర్మెంట్ అయినాక కూడా సరే ఇప్పుడు టీవీలో వాక్యం చెప్పాలి అంటే కొంత ధనం కావాలి, ఒక ప్లేస్కి వెళ్ళి ఒక మీటింగ్ పెట్టాలంటే కొంత ధనం కావాలి. ఈ ధనం నాకు ప్రభు ఇచ్చిందే, నేను ఖర్చు పెడుతున్నా. ఇది నేను దాచుకొని ఇంకా వేరే ఈ లోకంలో జరగబోయే పనులకు నేను ఖర్చు పెడితే నేను పరలోకానికి వెళ్ళను. అది అక్కడ అర్థం. ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి మంచి 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 కార్లలో షికార్లు చేయొచ్చు. నాకు పెన్షన్ వస్తూ ఉంది నెలకింత అని, నా భర్తకు వస్తుంది, ఇద్దరం కలిపి దేవుని సేవకి ఇవ్వాల్సింది ఎక్కువిస్తూ మాకు కావలసినవి సదుపాయములు చాలా ముఖ్యంగా సదుపాయాలు చేసుకుంటూనే ఆ డబ్బు ప్రభు సేవకుని ఉపయోగిస్తున్నాము. మరి అది మేము ధనవంతులమా అంటే ఈ లోకంలో ధనం లేకపోయినా మేము ప్రభుకి ఇచ్చేస్తున్నాం కాబట్టి పరలోకాన్ని తీసుకెళ్తాడు అనే మనసు మాకుంది. కానీ కొంతమంది ధనము ఉండి సేవ చేయలేని స్థితిలో ఉన్నారు. లేక ధనము ఉంచుకొని జాగ్రత్త పెట్టి కొట్లలో దాచి బ్యాంక్ బ్యాలెన్స్లో పెట్టుకుంటూ కనీసము ప్రభువుకి గుప్పిలు విప్పలేని వాళ్ళు ఉన్నారు. సరే, గుప్పిలు విప్పలేని వాళ్ళు ఉన్నారు, కానీ ఇంకా అసలు ఈ దేవుని వైపు చూడకుండా వాళ్ళకు సంబంధించిన వ్యసనాలు లేకపోతే వాళ్ళకి ఏం కావాలో అది చూసుకునే వాళ్ళ సంగతి చెప్తున్నాడు ప్రభు. వారు ఎట్టి పరిస్థితిలో పరలోకానికి చేరరు. యేసు నామములో యేసుక్రీస్తు నామాన్ని బట్టి పేదవారికి ఇవ్వాలి అంటే ఎవరో పేదవారు, ధనవంతులు ఎవరో, పేదవారు ఎవరు అని మనం ప్రశ్న వేసుకుంటే ఆత్మీయంగా తీసుకుంటే అసలు ఏమీ వాక్యం తెలియని వాళ్ళు, డబ్బు ఉన్నా కానీ 1 కోటి ఆస్తిపరుడికి యేసుక్రీస్తు ప్రభు లేకుండా, యేసుక్రీస్తు ప్రభు గురించి వాక్యం తెలియకుండా ఉంటే వాడు ధనహీనుడే పరలోకంలో. ఈ లోకంలో నీకు ఎంత ధనం ఉండా, యేసయ్య లేకపోతే వ్యర్థము. నీకు ధనం లేదు, నీ దగ్గర జీరో బ్యాలెన్స్. బట్ ఇఫ్ యూ హ్యావ్ పవర్ ఆఫ్ గాడ్, పవర్ ఆఫ్ జీసస్, పవర్ ఆఫ్ లార్డ్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ శక్తి మీలో ఉంటే నీవు ధనవంతుడివే. ఈ లోకములో ధనవంతుడివే, పరలోకములో ధనవంతుడివే. నీకు ధనము లేదని విచారపడవలసిన పని లేదు. అది ఇక్కడ మర్మాలతో చెప్తా ఉన్నాడు ప్రభువు. ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళడు, కరెక్టే ఆ మాట. ఎప్పుడు చేరతాడు అంటే ధనవంతుడు ఆ డబ్బంతా పేదవారికి కోసం ఖర్చు పెడుతూ దేవుని సేవలో ఉపయోగించుకుంటూ వాళ్ళు దేవుని కనపరిచేవారుగా కనబడాలి ఈ లోకానికి. ఈ లోకానికి ఎలా కనబడతారండి అంటే కొన్నిసార్లు కనబడాలి, కొన్నిసార్లు కనబడకుండా సీక్రెట్గా సేవ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని దేవుడు దీవిస్తాడు. కొన్నిసార్లు కొంతమంది కనబడతారు. మరి నేను సేవ చేయడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు నేను చేసిన కొన్ని మంచి పనులు బట్టి నన్ను ప్రభు ఇప్పుడు ఈ స్థితికి తీసుకొచ్చారు తప్ప నాలో ఏమీ లేదు. నాకు వచ్చిన జీతం ముందు 10వ వంతు ప్రభుకి ఇచ్చేసేదాన్ని. ప్రభుకి అలా 10వ వంతు ఇవ్వబట్టే నాకు ఒక మంచి గృహాన్ని ఇచ్చాడు, నాకు మంచి బిడ్డల్ని ఇచ్చాడు. మా బిడ్డలు కూడా సేవలో పార్టిసిపేట్ చేస్తున్నారు. హల్లెలూయా. ఇంకా నాకేం కావాలి? అదే ధనము. ఆ సేవే ఒక బలమైన ధనం. వీళ్ళు కొన్ని ఆత్మలను కని ఆ ఆత్మలను పరలోక రాజ్యంలో ఉన్న ప్రభు దగ్గర అప్పగిస్తే మాకు పరలోకము రాదా? మేము పరలోకం చేరాలి అని మనసుతో ఆశతో ఆ రూట్ ఎన్నుకున్నాము. కాబట్టి ఈ రూట్లో ఉన్నవారికి, దేవుని మార్గంలో ఉన్నవారికి ఈ లోకంలో ధనము లేకపోయినా ధనవంతులు పరలోకంలో. ఈ లోకంలో కోట్ల ఆస్తి ఉండా, యేసుక్రీస్తు ప్రభు పేరు తెలియకుండా, అసలు బైబిల్ తెలియకుండా, యేసుక్రీస్తు ప్రేమ లేని వారికి పరలోకము లేదు అని అర్థం. అక్కడ వాక్యం చెప్తా ఉన్నప్పుడు అనేక మందికి ప్రభు ఎన్నో మేలులు చేస్తూ ఉండగా కొంతమంది అమ్మ మరి మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రభు మాకు కొన్ని మేలులు చేశారు, ఆ మేలు గురించి మరి మేము ప్రోగ్రాం స్పాన్సర్ చేయాలి అని కొంతమంది చేస్తూ ఉన్నారు. వారిని ప్రభు తప్పకుండా దీవించాలని చెప్పి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు ఎంతో మరి కొన్ని దేవుని యొక్క
మాటలు లేక ఆయన మార్గాన్ని వెతుకుతారు కొంతమంది. నేను ఏ మార్గంలో గుండా వెళితే ప్రభు నన్ను దీవిస్తాడు అని ప్రతి ఒక్క మనిషి ప్రశ్న వేసుకోవాలి. నేను ఏ మార్గం గుండా వెళితే నేను దీవించబడతాను లేక ఆశీర్వదించబడతాను అని ఒక ధనవంతుడికి ఆశ కలగాలి. నేను పరలోకానికి చేరాలి ఒకటి. రెండవది, ఈ లోకములో ధనము సంపాదించాలంటే న్యాయసమ్మతముగా ఉండాలి. రెండవది, మొదట దేవుణ్ణి గణపరచమని చెప్పి మనకు ఎన్నో వాక్యాలు ఉన్నాయి. మన క్రైస్తవ లోకానికి తెలుసు. మొదట ప్రభువుని గణపరచటం, మనకు వచ్చిన ఆస్తిలో 10వ వంతు ఇవ్వటం, లేకపోతే అబ్రహాం గారు నేర్పిన 10వ వంతు గురించి మనకు తెలుసు. ఆదికాండంలో ఉన్న వాక్యం గురించి. ఆ వాక్యం ప్రకారం మెల్కీసెదెకు యాజకత్వాన్ని బట్టి యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు, అయ్యా నేను యుద్ధంలో గెలిస్తే 10వ వంతు మీకు సమర్పించుకుంటాను ఆస్తి అని చెప్పినప్పుడు అంగీకరించారు ప్రభు. అలాగే కొంతమంది 10వ వంతులు చెల్లించి దీవించబడుతూ ఉన్నారు. లేక కొంతమంది అనుకోకుండా యేసయ్యను నేను గణపరిచితే నాకు నువ్వు మేలు చేసావు కదా ప్రభువా, నాకు పలానప్పుడు ఇదిగో నేను నిన్ను గణపరుస్తున్నా, నన్ను అనేక మందిలోనికి గణపరిచావు, నా ప్రభువు తలెత్తుకుని తిరిగేవాడిగా నన్ను చేసావు కదా, ఇదిగో నేను నిన్ను గణపరుస్తానని ఒక వ్యక్తి, కొంతమంది అలా చేస్తూ ఉన్న వాటిలో ఒక వ్యక్తిని మీకు చెప్తున్నానండి. వి రమేష్ బాబు గారు. వీరికి ప్రభు చేసిన మేలును బట్టి ఈయన ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేశారండి. వారికి ప్రభు చేసిన మేలు చాలా గొప్ప మేలు చేశారు. ఒక ప్రార్థన రిక్వెస్ట్ అడిగినప్పుడు ప్రార్థన చేస్తూ ఉండగా నేను వారినే అన్నాను, మీరే కనిపెట్టండి బాబు, నేను ప్రార్థన చేస్తా, కనిపెడతా, మీరు కనిపెట్టండి అని చెప్పినప్పుడు ప్రభు ఏం చేశారంటే, నేను ఇలా మాట్లాడుతూ ఉండగానే వారి మైండ్ ఓపెన్ చేశారు, వారి విజన్ ఓపెన్ చేశారు. వారి విజన్ ఓపెన్ చేసినప్పుడు ఆయనే దర్శనం చూసి ప్రార్థన అయినాక అమ్మ ఇట్లా ఇట్లా అని చెప్పారు. అయితే ఓకే మీరు దాన్ని ఫాలో అవ్వండి అని చెప్పాను నేను. చెప్పినప్పుడు అదే ఫాలో అయినప్పుడు వారికి ఆ బిడ్ గెలుచుకోవటానికి ప్రభు విక్టరీ ఇచ్చారు ఆయనకి. మరి ఇలాగ ఒక వ్యక్తి ఒక బలమైన లేకపోతే దేవుని బిడ్డలో ఒక మాట చెప్తా ఉంటే అది జరిగిపోతుంది. హల్లెలూయా. మరి నేను దర్శనం చూడని చెప్పాను, ఆయన దర్శనం చూశారు. ఏం చూశారో అదే వేశారు వారు అది ఆయనకి మేలు చేశారు ప్రభు. హల్లెలూయా. దాని నిమిత్తం ఆయన ఏమన్నారంటే చాలా మంచి ఒక సాక్ష్యం ఇచ్చారు. నేను నా పనులు మొదలు పెట్టబోయే ముందు ప్రభువుని గణపరుస్తానమ్మా, నేను ప్రభువుని గణపరిచిన తర్వాతే నేను వేరే ఆ పని స్టార్ట్ చేస్తానని వారు ప్రోగ్రాం స్పాన్సర్ చేశారు. తరువాత వారికి ప్రభు ఒక బలమైన ఆశీర్వాదం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. కాబట్టి ఒక ప్రోగ్రాం స్పాన్సర్ చేయటం అంటే కొంతమందికి కష్టం కావచ్చు, కొంతమందికి చాలా తేలిక కావచ్చు. మరి తేలికగా ఉన్న మీరు ఇప్పుడు ఈ సాక్ష్యాన్ని వింటున్న మీరు ఆలోచన చేసి నేనేమని నిబంధన చేసుకున్నానో, అయ్యా నాకు ఆపరేషన్ సక్సెస్ అయితే నేను సేవ చేస్తా, నన్ను బ్రతికిస్తే ఇలా అని ఎలా ఒప్పుకున్నా. కొంతమంది నాకు మీరు బలమైనటువంటి ఒక కార్యం ఉంది నాది, ఈ స్థలం విషయంలో నాకు మేలు జరగట్లేదు, కొన్ని సంవత్సరాల మట్టి చిక్కుముడిలో ఉంది, ఈ చిక్కుముడి ఇప్పుడు అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు తీయండి, నేను నిన్ను ఈ విధంగా గణపరుస్తాను ప్రభు అని మీరు నిర్ణయం మీరే తీసుకోండి. ఒక మంచి నిర్ణయాన్ని తీసేసుకోండి. లేకపోతే అయ్యా నేను కొన్ని సంవత్సరాల మట్టి ఒక బలమైనటువంటి జబ్బుతో బాధపడుతూ ఉన్నాను, చాలా మందులు వాడాను కానీ నాకు స్వస్థత దొరకలేదు, ఏ ఒక్క వ్యక్తి దగ్గర కూడా నాకు స్వస్థత రాలేదు, మీరు స్వస్థత ఇస్తే నేను మిమ్మల్ని ఈ విధంగా గణపరుస్తా, నువ్వు దేవుడు అని మాట్లాడతా, నోరు మాట్లాడుద్ది, నా హృదయం పొంగిపోతుంది, నిన్ను మహింపరచుకుంటా ప్రభు అని మీరు చెప్పగలగాలి. చెప్పలేరా మీరు ప్రభువుకి? మీ సమస్యలన్నీ మటుమాయమైపోతాయి. అంతేకాదు మీరు ఆశీర్వదించబడి మీరు చేసిన ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేసినందుకు మీకే కాదు మీ బిడ్డలకి తరతరాల వరకు ఇది అక్కడ పరలోక రాజ్యములో
వ్రాయబడి ఉంటుంది. కాబట్టి ఈ సాక్ష్యం విన్న మీరు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయాలని మీకు పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య తండ్రి ప్రేరేపిస్తే మీరు మీ యొక్క సమస్యను బట్టి ఒక నిబంధన తీసుకోండి. అయ్యా నేను నాకు మీరు ఈ పని చేసి పెట్టండి, లేకపోతే సహాయం చేసి పెట్టండి, నేను మిమ్మల్ని ఈ విధంగా ఘనపరుస్తానయ్యా, నీవే కదా దేవుడివి, మనుషులను నమ్మట్లేదు, మనుషుల దగ్గరికి వెళ్ళను, మనుషుల జోలొద్దు, మీరు చెయ్యండి అని మీరు ఒక బలమైన ఒప్పందాన్ని ఈరోజే ఒక నిర్ణయం తీసుకోండి. మీరు ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా సరే, ఎలాంటి సమస్య అయినా సరే, ఎలాంటి మానవుడు తీర్చలేని సమస్య యేసుక్రీస్తు ప్రభు మాత్రమే హీ విల్ డూ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఎ వెరీ గుడ్ మిరాకిల్స్. ఈ వాక్యాన్ని బట్టి మీరు కూడా చేయాలని నిర్ణయం తీసుకుంటే టాక్ విత్ us, ఫోన్లో మాతో మాట్లాడి, అమ్మా నేను పలానా సమస్యలో ఉన్నా, ఇదిగోండి ఇలాంటి సమస్య అని చెప్పండి. ప్రార్థన చేసినప్పుడు ప్రభు మీకు ఆ సమస్య నుంచి యేసుక్రీస్తు నామములో తండ్రి యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు మీకు విడుదల ఇచ్చునుగాక యేసు నామములో. ఆమేన్. ఫాదర్, జీసస్ అండ్ హోలీ గోస్ట్, I request you God in Jesus name, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో బి రమేష్ బాబు, రత్నప్రభ వైఫ్, వారిని మీరు దీవించి ప్రేమించి ఆశీర్వదించి ఇచ్చిన బిడ్డలిద్దరిని కూడా సంపద మెర్లిన్, అభిలాష్, వారిని మీ పాదాల దగ్గర అప్పగించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, నీ కుమారుడు రమేష్ బాబు గారు చేయవలసిన ప్రతి పనికి మీ కృప, మీ సమాధానము వారికి తోడుగా ఉంచి ప్రతి పనిలో, ప్రతి చోట, ప్రతి క్షణము మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటూ మీ సాక్షిగా నిలబెట్టుకోండి. నీ కుమారుణ్ణి చేయవలసిన ప్రతి పనికి నా ప్రభు నాకు తోడున్నారని వన్స్ అగైన్ హీ మస్ట్ గివ్ వెరీ గుడ్ విట్నెస్ అబౌట్ యువర్ గాడ్ ఇన్ జీసస్ నేమ్. ప్రతి చిన్న విషయానికి సాక్ష్యం చెప్పుకునే మనసు అతనికి ఇచ్చారు మీరు. అలాగే ఆ సాక్ష్యం కోసం మీరు చెప్పించండి. భార్య రత్నప్రభ గారిని దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యవంతురాలుగా, బలవంతురాలుగా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను అన్న వాక్యాన్ని బట్టి కుటుంబం కొరకు బలమైన ప్రార్థన చేసే వ్యక్తిగా యేసు నామములో దీవించి పరిశుద్ధాత్మ శక్తితో ఆమెను తాకండి. టచ్ హోలీ గోస్ట్ ఇన్ జీసస్ నేమ్. లైక్ దట్ ఓన్లీ సంపద మెర్లిన్ కుమార్తెను, అభిలాష్ అనబడే బాబుని మీ బలమైన పాదాల దగ్గర అప్పగిస్తూ ఉన్నాను డాడీ. వారి మీద తండ్రి యొక్క ఆత్మ, యేసుక్రీస్తు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తితో బిడ్డల ఆత్మను యేసు నామములో తెరవండి. ఓపెన్ దేర్ హార్ట్స్, ఓపెన్ దేర్ మైండ్స్ ఇన్ జీసస్ నేమ్. లెట్ దేర్ స్టడీస్ మస్ట్ బికమ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ డాడ్. ఒబీడియన్స్ టు ఫాదర్, జీసస్ అండ్ హోలీ గోస్ట్ ఇన్ జీసస్ నేమ్. చదువుతో పాటు తండ్రిని, యేసయ్యను, పరిశుద్ధాత్మ దేవుని కూడా ఘనపరుస్తూ ప్రభుకి లోబడి ఉండే బిడ్డలుగా ఈ లోకానికి చూపించి ఈ లోకమంతా పలానా వారి ఫ్యామిలీ చదువుతో పాటు మంచి భయభక్తులు కలిగిన కుటుంబముగా కనబడుతున్నారు అని అనేక మంది వారిని గురించి ప్రభు పేరట సాక్ష్యమిచ్చే వారిగా మార్చి మీరే మహిమ పొందమని అడుగుతూ వారిని ఇంకను చేయవలసిన పనుల్లో ముందుకు తీసుకెళ్ళి బలమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చి మీరు మహిమ పొందమని అడుగుతూ ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేసినందుకు వారి మీద ఆశీర్వాదాలు విడుదల చేసి మీరే మహిమ పొందమని అడుగుతూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించుతూ ఉన్నాను తండ్రి. ఆమెన్. వీరికి వాగ్దానం మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి మీకు కోట్లాది వందనాలు చెల్లిస్తూ, నాతో మీరు చెప్పించిన సాక్ష్యాన్ని బట్టి అనేక మంది సాక్ష్యాన్ని విన్నారు, వాక్యము విన్నారు. ధనవంతుడు పరలోక రాజ్యానికి చేర్చబడడు, కానీ ఆ ధనాన్ని సరైన రీతిలో సద్వినియోగపరుస్తూ ఉంటే నేను చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నన్ను ఎలాగూ చీకట్లో నుంచి బయటికి తీసుకొచ్చారో, ఏ విధంగా ప్రభువుకు దూరంగా ఉన్నప్పుడు ఎలాగో ప్రభువుకు దగ్గర చేసి ఆయన సేవలోకి తీసుకొచ్చి నన్ను ఏ విధంగా మీరు వాడుకుంటూ ఉన్నారో ఆ సాక్ష్యాన్ని విన్న ప్రతి ఒక్క వ్యక్తిని
యేసు నామములో బలపరిచి దీవించండి. అనేక మంది ఎవరైనా అలాగున మిమ్మల్ని మహింపరిచే ఉద్దేశం కలిగి ఉంటే సాక్ష్యం చెప్పుకోవటానికి, లేకపోతే వాక్య పరిచర్య చేయాలని, సేవ చేయాలని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారో వారందరి ఆశ, వారి నిర్ణయాలు యేసునామములో ఫలించినట్లుగా వారిని మీరు దీవించండి. వారి నిర్ణయం ప్రకారముగా మీరు కృపతో బలమైన సాక్షులుగా, సేవకులుగా వాడుకోండి. యవనస్తులు కానీ, వృద్ధులు కానీ, చిన్న బిడ్డలు కానీ, ఒకవేళ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి సేవ చేయించుకోవాలి నా బిడ్డలతో అని కానీ ఆశతో ఉన్నట్లయితే వారి ఆశ యేసునామములో మీరు తీర్చండి. మంచి ఆలోచనలు, దేవుని యందు భయము, భక్తి పొందుకునే ఒక బలమైనటువంటి పవర్, శక్తి రిలీజ్ ఫాదర్ ఇన్ జీసస్ నేమ్. ఆ చిన్న బిడ్డలు కానీ ఎవరి మీద ఎవరు ఆలోచనతో ఉన్నారో మేము సాక్ష్యం చెప్పాలి, లేకపోతే మేము వాక్యం చెప్పాలి అని ఎవరు నిర్ణయం తీసుకున్నారు వారందరి మీదకి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ శక్తి వారిని ఇప్పుడే యేసునామములో కమ్ముకొనును గాక. రిలీజ్ హోలీ గోస్ట్, రిలీజ్ యువర్ పవర్ ఇన్ జీసస్ నేమ్. టచ్ దెమ్ ఇన్ జీసస్ నేమ్. టచ్ దైర్ మైండ్స్, టచ్ దైర్ సోల్స్, చేంజ్ దెమ్ ఇన్ టు యువర్ లైఫ్ డాడ్. వారి జీవితాలు మార్చి యేసుక్రీస్తు ప్రభుకు అనుగుణంగా మార్చుకొని వారిని సేవలో బలపరచుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైనా జబ్బుతో బాధపడుతూ, అయ్యా యవనస్తులు కానీ, మధ్య వయసులు కానీ, ఈ జబ్బు కనుకపోతే నేను బ్రతికితే నీ సేవ చేస్తానయ్యా, లేకపోతే నీ సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, నేను మహింపరచుకుంటాను ప్రభు అని ఎంతమంది మిమ్మల్ని ప్రాధేయపడుతూ అడుగుతున్నారో వారి ఆర్తనాదాలు విని వారిని కూడా మరణము నుండి తప్పించి మీ సేవ కొరకు ఉపయోగించుకోండి ప్రభువా. మీ సాక్షులుగా ఉపయోగించుకోండి ప్రభువా. మిమ్మల్ని మహింపరిచేవారిగా యేసునామములో ఉపయోగించుకోండి. వారి జబ్బుల నుంచి, వ్యాధుల నుంచి, కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ, గుండె జబ్బు కానీ, ఎయిడ్స్ కానీ, ట్యూబర్క్యులోసిస్ వ్యాధి కానీ, పెరాలసిస్ వ్యాధి కానీ చిన్న వయసులోనే వచ్చి ఉంటే వారి మీదకి యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని యేసునామంలో విడుదల చేయండి. వారు టీవీ ఎదురుకుండా కూర్చొని ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న వారికి రిలీజ్ యువర్ పవర్ అండ్ ఎనర్జీ అలాంగ్ విత్ యువర్ బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ ఇన్ జీసస్ నేమ్. యేసు రక్తం వారి మీద పడి పరిశుద్ధాత్మ శక్తి, యేసుక్రీస్తు శక్తి, తండ్రి శక్తితో వారు దీవించబడి నార్మల్ అయి దేవుని సేవకులుగా నిర్ణయించబడుదురు గాక యేసునామములో, యేసయ్య ద్వారా. యేసు ప్రభు కోసం మేమేం చేయాలి, మేము ఎలా ముందుకు రావాలని ఆశ వారికి కలిగించి ఆ ధనాన్ని ఖర్చు పెట్టి దేవుని సేవ కొరకు ఖర్చు పెడుతూ పరలోక రాజ్యానికి వారసత్వం పొందుకునే భాగ్యం వారికి కూడా ఇచ్చి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని అడుగుతూ మా కొరకు సిలువలో మరణము పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు శక్తి కలిగి నామములు అడిగి ప్రార్థించుతున్నాను తండ్రి. ఆమేన్. Lord is my shepherd. యేసు నామములో మీ అందరికీ నా వందనములు. థ్యాంక్ యూ. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా జే జయమ్మ విల్సన్, కృపా సన్నిధి, WRCC, డోర్ నెంబర్ 47-9-4, ESI హాస్పిటల్ రోడ్, గుణదల 4, విజయవాడ 520004, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 87 90 92 85 98, మరి ఒక నెంబరు 93 96 80 80 26.